ఎస్ఐ గారు వాడిని అరెస్ట్ చేయండి సార్. అర్జెంట్ గా అరెస్ట్ చేయండి సార్. ఎవరినయ్యా? వాడిని కానిస్టేబుల్ నా? కాదు సార్, వాడిని. వాడంటే ఎవడయ్యా? వాడే సార్, టీ షర్ట్ వేసుకున్న టిఫిన్ బాక్స్ బాంబు సార్. వాడు టెర్రరిస్టా? వాడికన్నా ప్రమాదం సార్. వాడికి యావజ్జీవ కారాగార శిక్ష వేయండి సార్. ఊపిరి ఆగేదాకా ఉరి తీయాలి సార్. స్పాట్ లో ఎన్కౌంటర్ చేసేయండి సార్. అది బెటర్ సార్. ఎక్కువ మాట్లాడారంటే నిన్ను అరెస్ట్ చేసి నీకు యావజ్జీవ కారాగార శిక్ష వేసి నిన్ను ఉరి తీసి నిన్ను ఎన్కౌంటర్ చేస్తా. ఎవడయ్యా వాడు? మా అన్నయ్య గారు అబ్బాయి సార్. మా అబ్బాయి అనుకోండి. మా ఫ్రెండే సార్. మా అన్నయ్య సార్. అవును, ఇంతకి వాడు ఏం చేశాడు రా? ఏంటి కాజల్ ఇంత తొందరగా పెళ్లి చేసేసుకుంటున్నా? ఇప్పట్లో మళ్ళీ మంచి ముహూర్తాలు లేవన్నారే. పెళ్లి కొడుకుని చూడాలని చాలా ఎక్సైటింగ్ గా ఉంది. హృతిక్ లా ఉంటాడా? అంతకంటే హైట్ గా ఉంటాడు. మ్యాన్లీగా ఉంటాడా? హ్యాండ్సమ్ అనే పదానికి మీనింగ్ లా ఉంటాడు. అబ్బా, ఇమీడియట్ గా చూడాలనిపిస్తుంది. వెళ్ళి చూసిరండి. బ్రాడ్ పిట్ లా ఫిట్ గా ఉన్నాడు. హార్నల్ బాడీ, 6 అడుగుల హైట్, సిల్కీ హెయిర్. వాడితో పెళ్లి అంటే డైరెక్ట్ గా శోభనమే చేసుకోవచ్చు. ఏయ్, మీరెవరిని చూసారే? పెళ్లి కొడుకు కింద రూమ్ లో పెళ్లి కొడుకుగా రెడీ అవుతున్నాడు. వెళ్ళి అక్కడ చూడండి. తరుణ్ గారు, అలనాటి రామచంద్రుడి కన్నీట సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా వాడి లెగ్స్ చూడవి, మెట్రో ట్రైన్ పిల్లర్స్ లా ఉన్నాయి. లారీకి నిమ్మకాయ కట్టినట్టు అనుదుటిన బాస్కం కట్టారే. వాడి చేతిలో కొబ్బరి బొండం చూడవే, పిల్లోడి చేతిలో మైసూర్ బొండంలా ఉంది. ఏమిరా బామ్మర్ది, బయట ఏంది టాకు? పెళ్లి ఏర్పాట్లు అదిరిపోయినాయి అంటారు బాయా, కానీ పెళ్లి కొడుకే కాస్త ముదిరిపోయాడు అంటున్నారు. యాడ్రా ముదురు? ముఖం చూడు ఎంత లేతగా ఉన్నదా? ఉండదు కొంతమందికి అయితే ఇది పెళ్లి చచ్చిపోతే కన్ఫ్యూజ్ లో ఉన్నారు. తాటికాయ దక్షిణాలతో కార్డులో రాసినాం, బోర్డులో వేసినాం, ఇంకా డౌట్ లేదురా గబ్బురా కొడుకులకు. తాత ఇంకా పెళ్ళెప్పుడు? నాకు నిద్ర వస్తుంది. తోడు పెళ్లి కొడుకు, నువ్వు నిద్రపోతే ఎట్లా? ఏమ్రా వీడు? బాబాయ్, నీకు గుర్తుందా? నువ్వు మొదటిసారి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నన్ను తోడు పెళ్లి కొడుకుని చేసావు, ఆ పెళ్లి జరగలేదు. నువ్వు రెండోసారి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నా కొడుకుని తోడు పెళ్లి కొడుకుని చేసావు, ఆ పెళ్లి జరగలేదు. ఇప్పుడు మూడోసారి ఇదిగో మా మనవన్న తోడు పెళ్లి కొడుకుని చేసావు. బాయో, ఈసారి ఇలా కానిచే బాయా. శుభమాని పెళ్లి జరుగుతా అంటే అపశకరపు గుతలకు యాకో అని లాలి పాపలు కొనిపెట్టు సిగుతా ఉంటాడు. ఏంటి ఇక్కడ అమరేష్ అంటే ఎవరు? ఏంటి అక్కడ వంటల దగ్గర అంత టెన్షన్ పడుతుంటే మీరు ఇక్కడ బాతాంగని కొట్టుకుంటే ఎలా? వాళ్ళు ఎవరైనా రండి, భోజనాల టైం అయింది. ఎవరి అబ్బాయి భలే కలివిడిగా ఉన్నాడే? మా అన్నయ్య గారు అబ్బాయి అండి. మా అబ్బాయి అనుకోండి. మా అన్నయ్యే. హ్యాండిల్ విత్ కేర్ అమ్మా. ఇప్పుడు పెళ్లి కూతురు మాత్రమే కాదు ఈ అమ్మాయి, తరుణ్ గారి హార్ట్ జాన్కత్తు కూడా. ఎవరబ్బాయి అబ్బి లటక్కి మంచిగా పడ్డాడు? మా అన్నయ్య గారు అబ్బాయి అండి. మా అబ్బాయి అనుకోండి. మా ఫ్రెండే. మా అన్నయ్యే. అబ్బి, నిన్ను చూసాంటే మా ఇంటి మనిషి లెక్క పెద్దడి గారికి పెద్ద మనిషిలాగా కానొచ్చాడావు. అసలు ఎవరబ్బి నువ్వు? మేకే విష్ మెంబర్ నండి. అదే మొన్న ఈ మధ్య ఖమ్మంలో క్యాన్సర్ పేషెంట్ కి పవన్ కళ్యాణ్ కల్పించింది ఎవరు అనుకున్నారు? నేనే. బీహార్ లో ఒక అబ్బాయిని సచిన్ దాటించింది ఎవరు అనుకున్నారు? నేనే. మరి నాకు యా విషయం లేదే. పెళ్లి చేసుకోవడం మీ విష్ కదా, అందుకనే మీ పెళ్లి నా భుజాల మీద వేసుకొని నడిపిస్తున్నాను. అయితే భుజాలేదబ్బి, నెత్తి వేసుకొని చేసుకో. ఈ డ్రెస్ ఏంటి? పెళ్లి డ్రెస్. ఇది ఓల్డ్ స్టైల్, మీకోసం లేటెస్ట్ స్టైల్ లోపల పెట్టండి రండి. బాయో, ముహూర్తం టైం అయిపోతుంది బాయా. తుంగలో దొక్కు, ఇది పట్టు. మేకే విషురా. అభి, ఇది తీసుకో, ఇది తీసుకో. లోపల గుడ్డలు ఉన్నాయిగా. సూపర్ డ్రెస్ ఉంది, మంచి లేటెస్ట్ డ్రెస్. అవి వేసుకొని వచ్చే. అయ్యో రజనీకాంత్ సచ్చాడు. పదండి పదండి. యాడ డ్రెస్ గాని రావడం లేదే. ఏమో ముహూర్తం దాటిపోతాడు. అది ఒరే బామర్ది, ఏంటి బాయా? ఆ మేక విషుడు బయట గొల్లె పెట్టాడు. రే, లోపల సూపర్ గుడ్డలు ఉన్నాయి అన్నాడు, ఒక్క గోచి గుడ్డ గుడక లేదు. అక్కడ పెళ్లి కూతురలేదు బాయా. మేకే విషయం చెప్పి మనకి ఇంత జంపు మేకు తెచ్చిపోయినాడు. రేయ్, వాని ఫ్యామిలీ ఆడాడు ఉండదో చూసి వర్షముడి నిలబెట్టు, మనం కూడా దించుతాం మేకులు. చూసారా సార్, వాడి గురించి చెప్పగానే ఏ బ్లడ్ రిలేషన్ లేకపోయినా మీ బ్లడ్ ఎలా బయలువుతుందో. రిలేషన్ ఎందుకు లేదురా? వాడు చెడగొట్టిన పెళ్లిలో పెళ్లి కొడుకు తరుణ్ ఎవరో తెలుసా? ఎవరు సార్? నా సొంత మేనమామ.
మర్యాదగా చెప్పండి. వాడు ఒక డాక్టర్ అయితే ఇదిగో పలానా హాస్పిటల్లో పనిచేస్తున్నాడని చెప్పొచ్చు సార్. లాయర్ అయితే కోర్టులో ఉన్నాడని చెప్పొచ్చు. వాడు ఒక జాబ్ లెస్, ఫియర్లెస్, సెన్స్లెస్, కేర్లెస్, రెక్లెస్, రెడిక్లెస్, టోటల్ గా వాడు ఒక యూజ్లెస్. వాడెక్కడ ఉంటాడో మాకెలా తెలుస్తుంది సార్? రాయ్ కాలనీ మొత్తం ఖాళీ చేసేంత వరకు ఆడుతూనే ఉండాలి. స్టార్ట్ ద గేమ్. అబ్బా టైం అయిపోతుంది. అరే ఉండండమ్మా, మాట్లాడకండి. ఏయ్! బుద్ధుందా? రోడ్ అనుకున్నారా, క్రికెట్ గ్రౌండ్ అనుకున్నారా? ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే పాప మేడం నుంచి పడిపోయిందన్నా, అంబులెన్స్ లో ఉందన్నా. చాలా బ్లడ్ పోతుందండి, చిన్న పాపని. నమస్తే బాబు. కొట్టిందెవరో తెలిసిందా? తెలీదు బాబు, వాడు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. ఎలా ఉంది కండిషన్? సీరియస్ గానే ఉంది. సార్ సార్, ఏంటి? కొట్టినోడు ఎవడో దొరికేదాకా కోఆపరేట్ చేయనంటున్నాడు. రే బాబు, రే బాబు, రే వాణ్ణి చంపేశా. నిజం చెప్తున్నా, నమ్ము, ప్రామిస్. అరే యాదవ్. అవును బాబు, చంపేశాం. అరే డాక్టర్, టాబ్లెట్స్ తీసుకురా. ఇవ్వండి ఇవ్వండి. అన్నా అన్నా, బాబుని కొట్టినాడు కోసం సిటీ మొత్తం వెతికామన్నా, ఆడవాడు తెలియక. రే బాబు, 2 రోజుల్లో వాణ్ణి నీ కళ్ళ ముందే, నీ కసివీరా కొట్టి కొట్టి చంపుతా. మెడిసిన్ తీసుకున్నానా? మెడిసిన్ తీసుకో. మెడిసిన్ ఇవ్వండి. తీసుకురా. అయ్యా, వీరు పెళ్లి కొడుకు తండ్రి కృష్ణారావు గారు. నమస్తే. ఆవిడ ఆయన సతీమణి సుజాత గారు. వారు ఆయన తమ్ముడు, మరదలు, వాళ్ళు వాళ్ళ పిల్లలు. ఏమండి, వీరు రాజారావు గారు, సుమిత్ర గ్రూప్ కంపెనీ చైర్మన్. ఎంత మంచి ఫ్యామిలీ అంటే అసలు వైలెన్స్ అంటే తెలీదు, చాలా సైలెన్స్ ఫ్యామిలీ. నమస్కారం బాబు. ఎవరు బాబాయ్ వాళ్ళు? మన ఇంటికి పెళ్లి చూపులకు వచ్చారులే. ఎవరికి పెళ్లి చూపులు? నాకురా, నాకు బుద్ధి లేకపోతే సరే. తమరికే. నాకా? ఎవరిని అడిగారు, ఏం చేశారు? ఎవరిని అడిగి డిసైడ్ చేయాలి? నువ్వు చూసినా ఎలాగో అమ్మాయి నచ్చలేదంటావు, మామూలే కదా. అందుకే మేమంతా చూసేశాం. అమ్మాయి మాకు నచ్చింది, నీ ఫోటో వాళ్ళకు చూపించావు. నువ్వు కూడా వాళ్లకు బాగా నచ్చావు. నాకు పెళ్లి ఇష్టం లేదు. ఈ పెళ్లి ఇష్టం లేదా? అసలు పెళ్ళే ఇష్టం లేదా? ఏంట్రా మాట్లాడవు? నువ్వు ఇంకా అమ్మాయిని మర్చిపోలేదన్నమాట. మర్చిపోలేదు నాన్న. రై చెప్పరా వాడికి. రై, అన్నయ్య నీ మాట కాదని లేక 3 నెలలు టైం ఇచ్చాడు. ఆ టైం అయిపోయింది.
ఇప్పుడు నువ్వు ఆయన మాట వినాల్సిందే. అవునరా, మా అందరికి అమ్మాయి నచ్చింది. నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందే. మీరు ఎన్నిసార్లు అని అడగండి, నా సమాధానం ఒక్కటే, నేను ఈ పెళ్లి చేసుకోను. నేను బతికుండగా వీడి పెళ్లి చూడలేనురా, కానీ వీడు మాత్రం నా చావు చూస్తాడు. ప్రతి విషయంలోనూ ఎంతో ప్రేమగా ఉండే ఈ తండ్రి కొడుకుల మధ్య కొడుకు పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి వస్తూ ఉంటుంది. దీనికి కారణం తెలుసుకోవాలంటే ఓ 3 నెలలు వెనక్కి వెళ్ళాలి.